విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మిపై నిన్న పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం అక్కిరెడ్డిపాలెనికి చెందిన కొత్తూరు నరేంద్ర హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నరేంద్ర తమ నుంచి 40 లక్షలు తీసుకుని మోసం చేశాడని అనంతలక్ష్మి గత నెల 2న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నరేంద్రను పిలిచి విచారిస్తుండగా విషయం తెలుసుకున్న అనంతలక్ష్మి పోలీస్ స్టేషన్ కు చేరుకుని తన కాలి చెప్పుతో నరేంద్ర చెంపలు వాయించారు. విచారణ అనంతరం నిందితుడు నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన బెయిలుపై విడుదలయ్యారు. అనంతరం ఆయన నగర పోలీస్ కమిషనర్ శంకప్రతాప్ బాగ్చిని కలిసి అనంతలక్ష్మి తనను పోలీస్ స్టేషన్ లోని చెప్పుతో కొట్టినట్టు ఫిర్యాదు చేశారు. సిపి దీన్ని తీవ్రంగా పరిగణించారు. ఆయన ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించి దాని ఆధారంగా నిన్న అనంతలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా పోలీస్ స్టేషన్ లో నిందితుడిపై చేయి చేసుకోవడం తప్పని సిఐ పార్థసారథి వారిస్తున్నా అనంతలక్ష్మి వినలేదు. సరికదా, నా గురించి నీకు తెలియదు, నిన్న ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయిస్తా అని సిఐని ఆమె బెదిరించినట్టు స్టేషన్ వర్గాలు తెలిపాయి. సిఐ కూడా బెదిరింపు వాస్తవమేనని తెలిపారు.